హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఒక అర్నింగ్ అప్లికేషన్ చెప్తాను. అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి CVC అప్లికేషన్. ఫ్రెండ్స్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను కదా. మీరు ఎడ్ చేస్తారంటే మీ ట్రాన్స్మిషన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒక 6 డిజిట్స్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ 8 డిజిట్స్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అదే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ ఉందా దాని మీద అయితే క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డౌన్లోడ్ యాప్ ఉందా దాని మీద క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి ఒక 8 డిజిట్స్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను కదా, అది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నేను లాగిన్ అయ్యి చూపిస్తాను, ఓకేనా. లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. లాగిన్ అవ్వగానే మనకి స్క్రీన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. వారు చిన్న అనౌన్స్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. విఐపి వెల్ఫేర్ ఫండ్ వచ్చేసరికి 140 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ 210 రూపీస్. అంటే మీకు 1 డేలో మీకు 70 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూసుకొచ్చే విఐపి 2 వెల్ఫేర్ ఫండ్ వచ్చేసరికి 500 ఇన్వెస్ట్ చేస్తే మీకు 3 డేస్లో 110 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. డైలీ ఇన్కమ్ వచ్చేసరికి 170 రూపీస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ విఐపి 3 వెల్ఫేర్ ఫండ్ చూసుకుంటే మీకు డైలీ 68 రూపీస్ ప్రాఫిట్ ఫ్రెండ్స్. 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 4040 రూపీస్ అనేది వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకొని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని బై చేయాలంటే ముందుగా రీఛార్జ్ అనేది మనం చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ ఉందా దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మినిమం 500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. రీఛార్జ్ చేయండి ఫ్రెండ్స్. పిహెచ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ రీఛార్జ్ అనేది చేయండి ఫ్రెండ్స్. వాళ్ళ పేమెంట్ మోడ్లోకి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ యూపీఐ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్, పే అని ఉంటుంది. మీరు ఫోన్పే, గూగుల్ పే, మోబిక్విక్, యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. వాళ్ళ బార్ కోడ్ ఫ్రెండ్స్. ఇక్కడ పే అని క్లిక్ చేస్తే మీ పేమెంట్ మోడ్లోకి అనేది తీసుకెళ్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీరు పేమెంట్ కంప్లీట్ చేయగానే మీకు మీ వ్యాలెట్లో అనేది అమౌంట్ యాడ్ చేసేస్తారు ఫ్రెండ్స్, ఓకే. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను చేయొద్దు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వెబ్సైట్లు చాలానే వస్తుంటాయి, అవి ఎక్కువ రోజులు రన్ అవ్వవు ఫ్రెండ్స్. ఇవి జస్ట్ ఫర్ ఎక్కువ రోజులు రన్ అవ్వవు కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకునేసరికి ఇక్కడ మీరు 140 రూపీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదా 500 రూపీస్ అనే బై చేయాలనుకుంటే బై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, 500 రూపీస్ మీద క్లిక్ చేసి ఇక్కడ బై నౌ అని ఉందా దాని మీద క్లిక్ చేయగానే మీ ప్రోడక్ట్ అనేది మీకు వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఈ 3 డేస్ ప్లాన్ ఫ్రెండ్స్. డైలీ 170 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. మీకు టోటల్ వచ్చేసరికి 1010 రూపీస్ అనేది వస్తుంది 3 డేస్లో, ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే బై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూసేసరికి ఇక్కడ విఐపి 3, విఐపి 4 ఇక్కడ చాలానే అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ విఐపి 4 ఒకవేళ బై చేయాలనుకుంటే విఐపి 1, విఐపి 2 బై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ప్రాఫిట్ కనబడుతుందంటే అప్పుడు ఆ అమౌంట్ అనేది బై చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూసుకునేసరికి ఇక్కడ యాక్చువల్ ఫండ్ ఉందా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 350 రూపీస్ బై చేస్తే మీకు డైలీ ప్రాఫిట్ 115 రూపీస్ వస్తుంది. ఇది 63 డేస్ ప్రాఫిట్ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ టోటల్ రెవెన్యూ వచ్చేసరికి 7627 రూపీస్ అనేది వస్తుంది అనేసి వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. డైమండ్ టర్మ్ ఫండ్ వచ్చేసరికి 800 బై చేస్తే మీకు టోటల్ ఇన్కమ్ 15,760 రూపీస్ అనేది వస్తుంది అన్నారు. డైలీ ఇన్కమ్ 272 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. వీళ్ళు చాలా మీకు ఏది ప్రోడక్ట్ అనేది నచ్చితే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బై అనే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ టీమ్ దాని మీద క్లిక్ చేసి మీ ఇన్వైట్ చేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు కమిషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు 5 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే మీకు 300 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. లెవెల్ 1 అనేది టీమ్ రీఛార్జ్ చేస్తే మీకు 300 రూపీస్ అనేది ఇన్వైట్
5 మెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయాలంటే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉందా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకు ఇన్విటేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. విఐపి 1కి వచ్చేసి 350 రూపీస్, విఐపి 2 చూసుకునేసరికి 2000 రూపీస్, విఐపి 3 వచ్చేసరికి 6000, విఐపి 4 20,000, విఐపి 5 60,000 అని. ఇంత రాదు ఫ్రెండ్స్. మీకు కమ్యూనికేటివ్ పర్చేస్ ఇది విఐపి లెవెల్ మీకు చూపిస్తారు ఫ్రెండ్స్. ఇన్వైట్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కాపీ లింక్ అని ఉందా, ఈ కాపీ గెట్ ది రివార్డ్స్ ఫ్రెండ్స్. మీకు 5 మెంబర్స్ ఇన్వైట్ చేసింది వాళ్ళు రీఛార్జ్ చేస్తే గెట్ ది రివార్డ్స్ క్లిక్ చేస్తే మీకు వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మైండ్ మై క్లిక్ చేయండి. ఇందులో రీఛార్జ్ ఎలా చెప్పినా విత్ డ్రా చూపిస్తాను ఫ్రెండ్స్. విత్ డ్రా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ బ్యాంక్ కార్డ్ ఉందో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీ బ్యాంక్ కార్డ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు బ్యాంక్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ యువర్ బ్యాంక్ కార్డ్ ఉందో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ ఏ బ్యాంక్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇందులో ఏ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అది మీ మొబైల్ నెంబర్, మీ బ్యాంక్ నేమ్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. బ్యాంక్ కార్డ్ యాడ్ అయిపోతుంది. ఓకేనా. యాడ్ అయిపోతే మీరు విత్ డ్రా అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఎర్నింగ్ రికార్డ్ అనేది ఇందులో మీకు క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు ఆర్డర్ మీరు ఏ బై చేస్తుందో అది ఇక్కడ కనబడుతుంది. ఫండింగ్ డీటెయిల్స్ ఇది ఫ్రెండ్స్. ఓకేనా. బ్యాలెన్స్ది. నెక్స్ట్ చూస్ లాంగ్వేజ్, మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. టోటల్గా చెప్పాలనుకుంది ఇంతే. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.